హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎమ్మి సేమియా ఉప్మా అండి. చక్కగా ఇలాగ చేసుకున్నారనుకోండి సూపర్గా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. సో ఇంకా ఇక్కడ సేమియా అనేది ముద్దలాగా లేకుండా చక్కగా పొడపళ్ళాడుతూ మంచిగా ఉందండి. చక్కగా ఇలాగ మనం 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు మన బ్రేక్ఫాస్ట్ రెసిపీని. సో ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ ఒక గిన్నె పెట్టేసుకొని ఇంకా దీనిలోకి ఒక 1.5 గరిట ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ అనేది హీట్ రాగానే ఇక్కడ కొన్ని ఆవాలు అండ్ అలాగే మినపప్పు, కొంచెం పచ్చిశనగపప్పు అండ్ అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి. దాంతోపాటే కొన్ని పల్లీలు అండ్ అలాగే జీడిపప్పు కూడా వేసుకోవాలి. సో ఇంకా అలాగా వీటన్నిటిని ఒకసారి కలుపుకొని ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఆనియన్స్ కట్ చేశానండి. సో ఇంకా ఆనియన్స్ అండ్ అలాగే చిల్లీ కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను వెజిటబుల్స్ వేస్తున్నాను. సో ఇంకా ఇక్కడ క్యాప్సికమ్ అండ్ అలాగే పచ్చి బఠానీలు కూడా వేసుకున్నాను. చాలా బాగుంటుందండి టేస్ట్. అండ్ అలాగే ఒక టమాటా కట్ చేసుకున్నాను. సో ఇంకా టమాటాను కూడా వేసుకున్నాను ఆ ముక్కలు. సో ఇంకా మొత్తం ఇలాగా కలుపుకోవాలి. ఇలాగ కలుపుతూ ఉన్నప్పుడు మనం దీనిలోకి కొంచెం రాక్ సాల్ట్ తీసుకొని ఆ సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని ఒక 2 మినిట్స్ అలాగ ఫ్రై అయితే సరిపోతుంది అనమాట. సో ఇంకా 2 మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక 1.5 గ్లాసు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఇలాగ మూత పెట్టేసుకొని ఇది బాయిల్ అవుతున్నప్పుడు సో ఇంకో సైడు ఒక చిన్న ప్యాన్ తీసుకొని దానిలోకి ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసుకొని ఇలాగ 1 కప్పు సేమియా ఇలాగ వేయించుకోవాలండి. ఇలాగ సేమియా అనేది వేయించుకుంటే మన సేమియా ఉప్మా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట, మన వెజిటబుల్ సేమియా ఉప్మా అనేది. సో ఇంకెలాగా ఒక 1 మినిట్ అలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా నూనెలో నెయ్యిలో వేయించుకోవాలి. చూసారా కలర్ అనేది చేంజ్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇంకా ఇక్కడ ఒకసారి మూత తీసుకొని కలుపుకుందాము. ఇంకా ఇక్కడ ఇది కూడా మంచిగా బాయిల్ అయిపోయిందండి, రెడీ అయిపోయింది. సో ఇంక ఇప్పుడు మనం వేయించుకున్న ఈ సేమియాను కూడా ఇందులోకి వాటర్లోకి వేసుకొని ఇంకా మొత్తాన్ని కూడా ఒకసారి నిదానంగా కలుపుకోవాలి అలాగా. సో ఇంకా ఇప్పుడు దీనిలోకి ఒక 2 మినిట్స్ అలాగా కుక్ అయిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర కూడా వేసుకొని ఇంకా ఇలాగా సేమియాలు విరిగిపోకుండా కొంచెం నిదానంగా కలుపుకోవాలి. ఇంకా దీనిపైకి ఇప్పుడు దీని మీదకి ఇప్పుడు నేను కొంచెం కరివేపాకు కూడా వేసి మళ్ళీ ఒకసారి జస్ట్ లైట్గా అలాగా కలిపేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, ఫాస్ట్గా కూడా రెడీ అయిపోతుందండి మన సేమియా ఉప్మా అనేది. ఇలాగ ట్రై చేయండి మీరు కూడా, తప్పకుండా అందరికీ నచ్చుతుంది. సో ఇంకా ఇలాగా మన ఉప్మా అనేది ఇంకా 1 మినిట్ ఉంచేసుకొని ఇంకా స్టవ్ ఆపేసుకుంటే సరిపోయిద్దండి. చూసారా చక్కగా విడివిడిగా ఉంది మన ఉప్మా అనేది, ముద్దలాగా లేకుండా. ఇలాగ ఒక ప్లేట్లోకి తీసుకొని చక్కగా నిమ్మకాయతోటి మనం గార్నిష్ చేసుకొని తీసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.